అందరికీ నమస్కారం. దేశంలో రాజకీయ అవినీతి రోజురోజుకు పెరిగిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ అవినీతి రాజ్యమేలుతుందండి. ఇటీవల రాజకీయ అవినీతి మీద ఓ సంస్థ సర్వే చేసి కొన్ని అంశాలను నిగ్గు తేల్చిందండి. కొన్ని రాష్ట్రాల్లో విపరీతమైన అవినీతి జరుగుతుంది. రాజస్థాన్ రాష్ట్రంలో 74% రాజకీయ అవినీతి ఉందంటే ఎంత ఘోరంగా ఉందో చూడండి. అలాగే బీహార్లో 75%, తెలంగాణలో 67%, ఆంధ్రప్రదేశ్లో 50%, కేరళలో చాలా తక్కువగా 10% రాజకీయ అవినీతి ఉంది. అంటే ఆలోచించండి. అంటే రాజకీయాలంటే సమాజాన్ని బాగు చేయాలి, అభివృద్ధి పరచాలి, సక్రమమైన పారదర్శకమైన పరిపాలన అందించాలి. అలాంటి రాజకీయ వ్యవస్థే అవినీతిమయమైతే ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు మనం ఏ పనికి పోయినా అధికారులకు లంచం చెల్లించాలి. రాజకీయ నాయకుల దగ్గరికి పోతే కమిషన్ల ముట్ట చెప్పే పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకప్పుడు స్వాతంత్ర సమరయోధులు, న్యాయ నిపుణులు, సేవాభావం ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తుంటే ఈరోజు అవినీతి పరులు, అక్రమాలు చేసేవాళ్ళు, మాదక ద్రవ్యాల మాఫియా, దొంగలు, దోపిడీదారులు కూడా రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. దీనికి కారణం రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇచ్చే ప్రక్రియ ఒకటైతే ప్రజలు కూడా డబ్బులకు ఆశపడి లేదా కులం చూసి దొంగలు, దోపిడీదారులకు ఓట్లేస్తున్నాం. ఈ పరిణామాలని మనం ఇలా చూస్తూ వదిలేస్తే ఒకనాటికి ఈ దేశం లేదా ఈ మన సమాజం పూర్తిగా అవినీతి పరుల చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకు మనం శిస్తులు కట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈనాటి యువత ఇప్పటి నుంచే రాజకీయ అవినీతిపై పోరాటం చేయాలి. అందరం కలిసి రాజకీయ అవినీతిని అంతం చేయకపోతే భావి తరాలు బాగుపడవన్న విషయాన్ని గుర్తించి ఎవరికి తోచినది వాళ్ళు సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ అవినీతిని వెలికి తీయండి, పోరాటం చేయండి, ప్రజలకు చెప్పండి. పనికి మాలిన వీడియోలు, పనికి మాలిన విమర్శలు, బూతులు, అశ్లీల పదాలు వాడడం మానేసి సమాజ శ్రేయస్సు దృష్ట్యా అవినీతిపై పోరాటం, ముఖ్యంగా రాజకీయ అవినీతిపై పోరాటానికి అందరూ నడుం బిగిద్దాం. నమస్కారం.